పాడుతా తీయగాలో తర్వాతి గాయనీమణి లక్ష్మీ హిమశ్రీ. లక్ష్మీ హిమశ్రీ ఎంపిక చేసుకున్న పాట పింగళ నాగేంద్రరావు గారి రచన, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం సుశీలమ్మ. గుండమ్మ కథ సినిమా నుంచి అలిగిన వేళనే చూడాలి. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు. అలిగిన వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిల గజ్జలు గల్లన. అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిల గజ్జలు గల్లన. తల్లి మేలుకొని దొంగను చూసి తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళనే చూడాలి. ధన్యవాదాలు. చాలా యాక్టింగ్ చేసేసావు స్టేజ్లో ఇవాళ నువ్వు. ధన్యవాదాలు సార్. దానికి నాకెందుకు ధన్యవాదాలు. అదేదో చాలా తమాషగా అన్నావే, నాకే ఆపలేకుండా నవ్వు వచ్చింది. ఏదో ఎందుకో ఎందుకో అన్నట్టుగా భుజనమా భోజనవా అన్నట్టుగా అన్నావు. ఏదో అల్లరిదేమని బాగుంది. అంత ఎక్కువగా అనలేదు సుశీల్ గారు, కానీ నువ్వు అన్న తర్వాత అలా అని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. సంగతులన్నీ క్లీన్గా పలుకుతున్నాయి. ఫస్ట్ టైం అంటున్నప్పుడు అల్లన అది కొంచెం స్థాయి అటు ఇటు, అల్లన మెల్లన నల్ల పిల్లి వల్లి. నాకు మిగతా ఏం లేదు. అది ఆ సంగతి కోసం వెయిట్ చేశాను నేను. అది కరెక్ట్గా పలికింది. రుస రుసలాడే చూపులలోనే లోనే ఫాస్ట్గా అంటారు. అది కరెక్ట్గా అన్నావు నువ్వు. చాలా బాగుంది. ఓ పాటలో మొత్తం మీద ఈ ఇన్స్ట్రుమెంట్నే వాడాలి, ఈ పరికరాన్నే వాడాలని ఎందుకు వాళ్ళకి ఐడియా వస్తుందో తెలియదు. షహనాయినే ముఖ్య పరికరంగా వాడడం అనేటటువంటిది ఎంత అందంగా ఉందో. దానికి కారణం ఆ షహనాయిని ఒక గాత్రంలా పలికించగలిగినటువంటి సత్యం గారు అనేటటువంటి ఆ కళాకారులు ఆ రోజులో ఉండడం అనేది, అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. షహనాయి వాయిస్ని గాత్రాన్ని లింక్ చేస్తూ ఉంటుంది. అది ఎంత అందంగా వాయించుంటారో ఆయన. పాట మొత్తం మీద కూడా సింపుల్ థింగ్, సరళమైనది, అందమైనది. ఇవాళ అంత అందంగా పాడారు. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల
కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యు హావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, ఆ ఇంటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా, ఒక అద్భుతం అని అనాలనిపించింది కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్ లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడావు. సునీత గారు ఇచ్చిన బిల్డప్ కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్ కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడదామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం నచ్చండి. ఓ అన్ని గ్యాప్లు ఇస్తానా? గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు. అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలాబ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు. ఓకే అనిల్, రైట్స్ ఉన్నాయా మా